ఓ 5-6 ఏళ్ల కిందట అంటే మనకు తెలియని జాగాకు పోతున్నామంటే నడమ నడమ వాళ్ళను వీళ్ళను అడ్రస్ అడుక్కుంటా పోయేది. కానీ ఇప్పుడు తెలిసిన జాగాకు పోతున్నా కూడా ఫోన్ తీయ గూగుల్ మ్యాప్ తెరవ దాన్ని చూసుకుంటూనే పోతుర్రు. అసలు నన్ను అడిగితే ముంగట తొవ్వ చూసుడు బంధు పెట్టి ఫోన్లో మ్యాప్ చూసుకుంటూనే పోతుర్రు కదా. గిట్లనే కొందరు గూగుల్ మ్యాప్ను నమ్ముకొని ప్రయాణం కట్టిర్రు. మరి ఇక మ్యాపు వాళ్ళను ఏడదించిందో ఎరికేనా పారి మనం కూడా గడికే పోదాం కానీ. ఈగో కీ గుడి మెట్ల కాడ దించింది కారును. అగు చూడురి, గూగుల్ మ్యాప్ ను చూసుకుంటా కారు తోలితే డైరెక్ట్ గుళ్ళనే ఉన్న మెట్ల కాడికే పట్టుకపోయిందోల్లా. అయితే రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోనొల్ల ఒక కుటుంబం కార్ల ప్రయాణం చేస్తుంది. ఇక కారు డ్రైవర్ ఏమో టెక్నాలజీని వాడిండు. గూగుల్ మ్యాప్ తెరిచిండు, ముంగట పెట్టుకున్నాడు. ఇక గూగుల్ మ్యాప్ లా గీత ఎటు చూయిస్తే గట్టే దంచుకోబోతుండు. తొవ్వ చూసుడే లేదు, ఏం లేదు. ఇక అది మలుగుమంటే మలుగుడు, సక్కగా పోమంటే సక్కగా పోవుడు. గట్టనే స్టీరింగ్ తిప్పుకుంటా ఉన్నాడట. ఆఖరికత్తే గా కారు జైపూర్లున్న బిల్డర్ టెంపుల్ మెట్ల మీదకి పట్టుకుపోయిందోల్లా. అసలు మెట్లెక్కుతున్న సంగతి కూడా ఆ డ్రైవర్ కు తెలివనేది తెలుస్తలేదు. అంటే గంత సోయి లేకుండా మ్యాప్ను చూసుకుంటూనే నడుపుతుండన్నట్టు. ఇక మెట్ల మీదకి సగం దూరం పోగానే అప్పుడు సినిమా సంజయింది. ఇక అటెన్కా పోలీసు వాళ్ళు వీళ్ళొచ్చి కారును నెమ్మదిగా ఆడికెళ్ళి దించిర్రు. ఇదనే కాదు, గూగుల్ మ్యాప్ తోని గిట్లనే చాలా మందికి కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. అది అడ్రస్ బరాబరే చూపిస్తుంది కానీ చాలా సార్లు కొండలు గుట్టల మీదకి తోలుకోబోతుందల్లా తొవ్వలేని జాగలు కూడా తీసుకుపోతుంది. మొన్నటికి మొన్న గిట్లనే ఒక కూలరే ఇద్దరు బండి మీద గూగుల్ మ్యాప్ చూసుకుంటూ పోయి బాయిలో పడ్డరు. అంతకు ముందేమో ఒక కుటుంబాన్ని చెరువులోకి పట్టుకుపోయింది. అందుకే ఏమంటున్నా అంటే, టెక్నాలజీ వచ్చింది కదా, చేతిలో ఫోన్ ఉన్నది కదా అని, గూగుల్ చెప్తాంది కదా అని అంతా దాని మీదనే ఆధారపడొద్దల్లా. భరోసా పెట్టుకోవద్దు. మన బుర్ర కూడా వాడాలి, జనాలను కూడా నమ్మాలి, వాళ్ళని కూడా అడగాలి, అంతే కదా.